వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా, జర్నలిస్టులు అవాకులు చవాకులు. అన్నదాత సుఖీభవ లేదంటూ వార్తలు. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదు, సూపర్ 6కి మంగళం పాడారు, రైతుకు వెన్నుపోటు పొడిచారు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు. జర్నలిస్టు సాయి లాంటి వాళ్ళ వికృత పోకడలు. మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు అనుభవజ్ఞుడు సీఎస్గా చేసిన వ్యక్తి కూడా బడ్జెట్ మీద అవాకులు చవాకులు పేలటం. ఇంకో పక్క జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు బడ్జెట్ గురించి అద్భుతంగా ఉందంటూ విశ్లేషణలు. బడ్జెట్ గురించి ఓవరాల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బడ్జెట్ మీద ఐవీఆర్ కృష్ణారావు లాంటి మాజీ సీఎస్ ఆయన దుష్ప్రచారం చేయటం, జర్నలిస్టు సాయి, సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టేవాళ్ళు పథకాలు ఏమి అమలు కావడం లేదంటూ చిల్లర మాటలు మాట్లాడటం. అసలు బడ్జెట్ ఏంటి సార్? బడ్జెట్ ఎలా ఉంది? సూపర్ 6 అమలు అవుతుందా లేదా? ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? ఎట్లా చూడాలి? ఎట్లా విశ్లేషిస్తారు? ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఇవాళ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ వీళ్ళు మాత్రం ఏదో మొక్కుబడి విమర్శలు చేస్తూ, మసిబూసి మారేడికాయ వీళ్ళు చేస్తూ బడ్జెట్ మసిబూసి మారేడికాయ ఉందని చెప్తున్నారు. విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తున్నట్టు ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు దీనిపై స్పందించలేదు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి బాధ్యత లేదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు మీరన్న ఏది రైతుకు వెన్నుపోటు పొడిచారని అంటే, ఇప్పుడు రైతులకు సపరేట్గా వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు సమర్పించారు 56,000 కోట్లతో. దాంట్లో ఒట్టి వ్యవసాయానికే దగ్గర 15,000 కోట్లు పెట్టారు. అంటే 18,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేంటి, ఈ ప్రభుత్వం 20 నెలల్లో చేసిందేంటి? అటు రైతులకైనా ఇటు ఈ ప్రాజెక్టుల నిర్మాణం పైన అయినా ఒకసారి కనుక మనం గతాన్ని చూస్తే, నువ్వు 5 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టావు? అరే, సీమ ప్రాజెక్టుల పైన జగన్మోహన్ రెడ్డి మరి కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న 52 సీట్లలో 49 సీట్లలో జగన్ పార్టీని గెలిపిస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే చంద్రబాబు అంతకు ముందు 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టాడు? 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క సీమ ప్రాజెక్టుల్లోనే. ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చంద్రబాబు ప్రభుత్వం 70,000 కోట్లు ఖర్చు పెడితే జగన్ అసలు 20,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు. పోలవరం నువ్వు 3% కంప్లీట్ చేస్తావా? అది కూడా ముంచేశాడు. గైడ్ బండు దెబ్బతీశాడు, డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది. అంటే 3%, అది కూడా నువ్వు 72% ఆయన చేస్తే ఇప్పుడు 20 నెలల్లో పోలవరం పైన 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. 12% కంప్లీట్ చేశారు. నువ్వు డయాఫ్రమ్ వాల్ 450 కోట్లతో కట్టిన దాన్ని నాశనం చేశావు. ఇప్పుడు మళ్ళా కట్టడానికి వీళ్ళకి 1000 కోట్లు అయింది. ఇప్పుడు మన ఎవరైనా ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నారు? మసిబూసి మారేడికాయ చేసినట్లుగా ఉంది, ఇది ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ అంటున్నారు. ఆయన బీజేపీ అనుకుంటా, మాజీ అనుకోండి సార్. ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నట్లేడు ఆయన. మరి మీ బీజేపీ మాధవ్ నిన్నే అందరితో మీటింగ్ పెట్టి అద్భుతంగా బడ్జెట్ ఉంది, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే ఈయన సీఎస్గా చేశారు. అంటే ప్రధాన కార్యదర్శిగా ఇన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి మీకు తెలియదా బడ్జెట్ గురించి, బడ్జెట్ లెక్కల గురించి, అకౌంట్స్ గురించి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి? తను మాట్లాడుతూ ఏమంటారు? రెవెన్యూ ఆదాయం 2.34 లక్షల కోట్లు అసలు రానే రాదు. లాస్ట్ ఇయర్ వచ్చింది ఎంత? 1.96 లక్షల కోట్లు. అంతకుముందు ఎంత వచ్చింది? 1.67 లక్షల కోట్లు అంటూ ఆయన యొక్క అనుభవం మొత్తం. అంటే ఈ కొత్త బడ్జెట్లోనే ఇలా ఉందా? అంతకుముందు రోసయ్య గారు సమర్పించినటువంటి 12 బడ్జెట్లు ఇలా లేవా? యనమల రామకృష్ణుడు సమర్పించినటువంటి 11 బడ్జెట్లు ఇలా లేవా? ఇప్పుడు కేశవ్ది ఇది 2వ బడ్జెట్ మాత్రమే. ఆ బడ్జెట్లో ఈయన చూడలేదా? లేదు, ఈయన కళ్ళకప్పుడు అద్దాలు ఉన్నాయా? ఇప్పుడు అద్దాలు తీసేసి చూస్తున్నారా కృష్ణారావు గారు? అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ లెక్కన 20,000 కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే దాన్ని కూడా రాబడిగా భావించి పథకాలు రూపొందిస్తే అమలుపై ప్రభావం ఉండదా అంటాడు. 20,000 కోట్లు తగ్గిందంట, దాంట్లో ప్రభావం కనపడుద్దంట. అది ఎన్ని కోట్ల బడ్జెట్ అండి? ఇప్పుడు 3 లక్షల కోట్ల పైన బడ్జెట్, 3,30,000 కోట్లు. ఈయన 20,000 కోట్ల గురించి ఈయన మాట్లాడుతుంటే ఇంకా నేను ఏదో, ఇప్పుడు మొక్కుబడి విమర్శలు చేయకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి ఆయన తరపున వీళ్ళు మాట్లాడాలా, అదే కనబడుతుందండి. ఇంకేమన్నారు ఆయన కృష్ణారావు గారు? 24-25లో పెట్టుబడి వ్యయం 16,000 కోట్లుంటే ఇప్పుడు 40,000 కోట్లు చూపించారంట. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదే పల్స్, బడ్జెట్కి ప్రాణం. పెట్టుబడి వ్యయం పైన ఎంత ఖర్చు పెట్టారు? 2022-23లో జగన్ ఎంత ఖర్చు పెట్టాడు చెప్పనా? ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ఉంది. 2022-23లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
8,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మొత్తం జిఎస్డిపిలో 3%, కేటాయింపుల్లో 3%, మొత్తం జిఎస్డిపిలో 0.5%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 8,000 కోట్లు అంటే అసలు అది ఇంకా అంతకన్నా నీచం ఇంకోటి లేదండి. ఏది అస్సామును, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురాలు స్థాయికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, కరోనా వచ్చింది, కరోనా వల్ల ఖర్చు పెట్టలేకపోయాడు. కరోనా ఎప్పుడు వచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. కరోనా 2019, 2020? ఇది ఎప్పుడుది నేను చెప్తోంది 2022-23లో 8,000 కోట్లు ఖర్చు పెట్టినాన్ని విమర్శించరు. 16,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు 40 ఎలా ఖర్చు పెడతారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే ఐవైఆర్ కృష్ణారావు గారు అప్పుడు లేరా? 2022-23లో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? ఆ బడ్జెట్ని విమర్శించారా? అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏది, ఇప్పుడు కాగ్ మొన్న ఇచ్చిన నివేదికలో గత 9 నెలల్లో అంటే మొన్న డిసెంబర్ వరకు పెట్టినటువంటి పెట్టుబడి వ్యయం ఎంతో తెలుసా? 19,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. అంటే నేను జగన్తో పోల్చి ఎక్స్ట్రాడినరీ అంటున్నాను. అతను 12 నెలలకి 8,000 కోట్లు ఖర్చు పెట్టలేక కాళ్ళు వెలకలేశాడు. అరే వీళ్ళు 19,000 కోట్లు ఖర్చు పెట్టారండి. ఎన్ని నెలల్లో? 9 నెలల్లో, డిసెంబర్ వరకే. అంటే 8 నెలల్లో నెలకి 2,100 కోట్లు వచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. మరి సంవత్సరానికి వేసుకోండి 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 25,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి 40,000 కోట్లు పెట్టుకున్నారు టార్గెట్గా. ఎంతవరకు రీచ్ అవుతారు అనేది మనం చూడాలి. ఏది నెక్స్ట్ ఇయర్ వస్తాయి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత ఉంటాయి, అకౌంట్స్ ఎంత ఉంటాయి. 30,000 కోట్లు ఖర్చు పెట్టినా చాలు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పండబెట్టినప్పుడేమో వీళ్ళు పడుకున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రం నిలబడి బ్రహ్మాండంగా తలెత్తుకుని కట్టుబడులు జరుగుతూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయట. అమరావతి అంటే టార్గెట్ పెట్టుకుని పని చేస్తే విమర్శలు. అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. రాజధాని పనులు, సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయ్యి హైవేకి అటాచ్ చేసేస్తున్నారు. అన్ని ఐఏఎస్ల బిల్డింగులు, ఐపీఎస్ల బిల్డింగులు, మంత్రుల క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్, హైకోర్టు, సెక్రటేరియట్, వాటికి అసలు మొత్తం ఫౌండేషన్లు, శంకుస్థాపన, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చేస్తుంటే పోలవరం శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. విదేశీ నిపుణులు వచ్చారు, సూచించారు, నాణ్యత ఎక్కడికక్కడ ప్రతి నెల టెస్టులు చేస్తున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు 3,500 కోట్లు ఖర్చు పెట్టారండి. ఒక్క హంద్రీనీవా పైన ఈ 20 నెలల్లో హర్షించాలి, ప్రశంసించాలి. అంతేగాని మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు, లేకపోతే అప్పులు. ఇంకో ఆయన ఎవరు జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్ని అప్పులు ఉన్నాయి, చంద్రబాబు హయాంలో ఇప్పుడు రేపొద్దున అప్పులు 7.95 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. 10 లక్షల కోట్లు అన్నారు కదా అప్పులు, 14 లక్షల కోట్లు అన్నారు కదా అప్పులు. కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు అది కూడా ఏ సంవత్సరం చెబుతున్నాడు, 2022-23 చెబుతున్నాడు. ఆయన దిగిపోయింది ఎప్పుడు, 24-25. ఇప్పుడు ఏ సంవత్సరం అప్పులు ఆయన ఖాతాలో పడతాయి? అప్పుడు ఉన్నటువంటి 4 లక్షల కోట్ల అప్పుల గురించి మాట్లాడుతూ మీరు ఎలా 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు అని అంటాడు. అవన్నీ బడ్జెట్ బారోయింగ్స్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గోల్మాల్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి ఏంటి, బడ్జెట్కి చూపకుండా చేసిన అప్పులు, అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన అప్పులు. జగన్ చేసిన తప్పులు అవి అప్పులు కాదు, తప్పులు. జగన్ ఏదో అప్పుల్లో ముంచాడు ఈ రాష్ట్రాన్ని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పుల్లో కాదు తప్పుల్లో ముంచి పారేశాడు. అదే విజయసాయి రెడ్డి కూడా మనం చెప్పారు కదా జర్నలిస్ట్ సాయి గురించి, ప్యాలెస్ పేమెంట్ జర్నలిస్ట్ ఆయన అట్లా చెప్తుంటాడని. అది తప్పు. ఏది, మీరు నిజాన్ని దాచిపెట్టలేరు. ఇప్పుడు ఏంటి 14 లక్షల కోట్ల అప్పు అని పురంధేశ్వరంది, 12 లక్షల కోట్ల అప్పులని ఈ శ్వేతపత్రం వేశారు కదా. శ్వేతపత్రం ఈ ప్రభుత్వ గెజెట్ రాజపత్రం స్టాంప్ వేసి ఎంత అని చెప్పారు శ్వేతపత్రంలో, ఫైనాన్స్ మీద ఇచ్చిన దాంట్లో 10 లక్షల కోట్ల అప్పులు చూపించారు. అందులో 2 లక్షల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయండి. ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులు ఎంత, 2 లక్షల కోట్లు ఉందా ఈ బడ్జెట్లో? చూపగలరా బడ్జెట్లో దాన్ని? కానీ ఇవ్వక తప్పదు కదా. అరే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్లు తెచ్చావు, బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్లు తెచ్చావు, ఉన్నాయా? చూపించాడా వాటిని? అరే ఇంకో 25 ఏళ్ళు నా రాష్ట్రంలో ప్రజలతో తాగబోపిస్తాను అని తాగుబోతుల్ని తాకట్టు పెట్టాడని కదా అతను ఆ రోజు అతనిపై పడ్డ, అది నింద కాదు నిజం. విశాఖపట్నం కూడా కార్యాలయాలు తాకట్టు పెట్టి మరీ తెచ్చాడు కదండి అప్పులు. 14 కార్యాలయాలు విశాఖలో కుదవ పెట్టి అప్పులు తెచ్చి
గుంటూరులో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి సెక్రటేరియట్ కూడా పెట్టి తెచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఇచ్చినట్లేరు. జగన్మోహన్ రెడ్డిని లేపచ్చు. ఏది మీరు లేపండి, తప్పు లేదు. మీరు తీసుకున్న దానికో మీరు తిన్నదానికో మీరు న్యాయం చేయండి, కాదని ఎవరు అనరు. కానీ ఎన్ని జాకీలేసి లేపినా జగన్మోహన్ రెడ్డి లెగుస్తాడా? జగన్మోహన్ రెడ్డిని ఈ జాకీలన్నీ లేపటం కాదు, ముందు ఆ జాకీలు పడిపోకుండా చూసి పాతాళంలోకి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మీరు అన్నారు. అన్నదాత సుఖీభవకి ఈ ప్రభుత్వం 6,600 కోట్లు ఎంతో పెట్టింది. ఇది బడ్జెట్లో. నువ్వు ఎంత పెట్టావు చూశారు ఇప్పుడే. మీరు రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి 2023-24లో ఆయన రైతు స్కీమ్ ఏంటి? రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి జగన్ ప్రభుత్వం ఆయన బడ్జెట్లో పెట్టింది ఎంతో తెలుసా? 4,000 కోట్లు. అంటే 4,000 కోట్లు రైతులు బడ్జెట్ పెట్టినాడు, 6,600 కోట్లు పెట్టినాడని ప్రశ్నిస్తాడా? నిలదీస్తాడా? మసిపూసి మారేడుకాయ అంటారా? అంటే ఇప్పుడు రైతు గురించి, భూమి గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అంత తక్కువ మాట్లాడితే వీళ్ళు అంత మంచిది. అప్పుల గురించి అందుకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వెళితే మాట్లాడిస్తే ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడతాడు. నువ్వు చెప్పిన బుర్రకథల సంగతి ఏంటి? ఇక ఆ బుర్రకథలు ఈ హరికథలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఏంటి వాళ్ళ నిజం నిప్పు లాంటిది అనమాట. కళ్ళ ముందు నిజం కనపడుతుంటే మీరు అబద్ధాలు చెప్పి ఇంకా రకరకాలుగా ఇది చేయాలని చూస్తే, ఇప్పుడు ఉచిత బస్సు పథకం 3 సిలిండర్లు బ్రహ్మాండంగా దానికి 2,700 కోట్లు పెట్టారు, దీనికి 2,000 కోట్లు పెట్టారు బడ్జెట్. అన్నదాత సుఖీభవ 7,000 కోట్లు గతంలో చెల్లించారు, ఇప్పుడు 7,000 కోట్లు. అంటే పొద్దెంత పెడితే అంతే విడుదల చేయాలని లేదు, ఎక్కువ వస్తే తక్కువ వచ్చు. పద్దు పెట్టేది ఎందుకంటే అది ఊరినే అకౌంట్ ఓపెన్ చేయటం, దాంట్లో అంతా పెట్టాలని లేదు. కోతలు వేయచ్చు, కోతలు వేసినప్పుడు మీరు నిజంగానే విమర్శించండి. ఇప్పుడు నిన్న పయావుల కేసు స్పీచ్లో ఏమని చెప్పాడు? లాస్ట్ ఇయర్ ధరల స్థిరీకరణ నిధికి మేము 300 కోట్లు పెట్టాం, కానీ ఎంత ఖర్చు పెట్టారు? 1,200 కోట్లు ఖర్చు పెట్టారు. 900 ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. అంటే 300 కోట్లు బడ్జెట్లో పెట్టి 1,200 కోట్లు రైతులకు ఎందుకు ఇచ్చావు అని నిలదీస్తారా? తీయండి, నిలదీయండి. కేసు ఏమనేముంది? ఇప్పుడు మామిడి కొన్నాడు, లేకపోతే పత్తి కొన్నాడు, మిర్చి కొన్నాడు, టమాటా కొన్నారు, ఉల్లిపాయ కొన్నారు, కోకో వాళ్ళకే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు పెట్టారు. 500 కాదు ఖర్చు పెట్టేది, 1,500 కోట్లు ఖర్చు పెడతారు. నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు? మేనిఫెస్టోలో ఏమని పెట్టావు? ధరల స్థిరీకరణ నిధి, విపత్తు సహాయ నిధి, దీనికి 4,000 కోట్లు, దానికి 3,000 కోట్లు అని చెప్పి మేనిఫెస్టోలో రాసి 70 కోట్లు కూడా పెట్టలా. అంటే ఒక వేలు మీరు కనుక చంద్రబాబు వైపు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయన్న ఇది లేకపోతే ఇక్కడ ఒకటి ప్రజలు విఘ్నులు. ఏది ఇప్పుడు వాళ్ళు మంచిని చూస్తారు వింటారు, చెడుని చూస్తారు వింటారు, వాళ్ళు చేయాల్సింది చేస్తారన్నమాట. విఘ్నులైన ప్రజలకి అన్నీ తెలుసునని ఐవీఆర్ కృష్ణారావు, సాయి లాంటి వాళ్ళు మసిపూసి మామిడికాయలు చేసే ప్రయత్నం చేసినా నమ్మే స్థితిలో వాళ్ళ రాష్ట్రం లేదని, బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ